అందరికీ నమస్కారం. ప్రణయాస్ కిచెన్‌కు స్వాగతం. ఈరోజు చాలా టేస్టీ అండ్ సింపుల్ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా కలిపి ఫ్రై చేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేసి కలపాలి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో, 2 లేదా 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. మీ రుచికి తగినంత అయినా పర్లేదు. అంతా కలిసేలాగా కలుపుకొని 2 లేదా 3 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, 3 నిమిషాల తర్వాత టొమాటో, చిన్న ఉల్లిపాయలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ఇంగువ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలపాలి. మసాలా అంతా అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. నేను ముందుగానే టీ గ్లాస్ కందిపప్పుని 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టాను. 3 విజిల్స్ కందిపప్పు ఉడకబెట్టడానికి సరిపోతుంది. ఇప్పుడు దాన్ని బాగా మెదుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేస్తున్న దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏది మాడకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకోవాలి. నేను ముందు నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఇది అడుగంటకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. నాకైతే ఉప్పు, కారం సరిపోయింది, అందుకే నేను వేయలేదు. కలిపిన తర్వాత మీకు తిక్కుగా అనిపిస్తే కొన్ని నీళ్లు వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఒక పొంగు రానివ్వండి. ఇప్పుడు చూడండి, 5 నిమిషాల తర్వాత బాగా తిక్కగా కాదు, పల్చగా కాదు, మీడియంగా ఉంది. నేను కలిపి చూపిస్తున్నాను చూడండి. అలా ఉంటేనే ఇడ్లీ, దోశ, అన్నంలోకి బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.